ఈ ఎండలో అవస్థ పడతాను. ఒక్క మంత్రి, ముగ్గురు మంత్రులు 3 అడుగుల దూరంలో ఉన్నారు. మరి ఏ మంత్రి సరే నాకేం తెలియదమ్మా, ఇగో మీరు కథ అన్నం తినండి, ఇగో మంచిలు తాగండి అని ఒక ముద్ద బోబెట్టిన వాళ్ళు కాదు, గిన్ని మంచిలు పోసిన వాళ్ళు. నిన్నటి నుంచి ఇవాళ దాకా కట్టుకు ఉపాసంతో పచ్చేస్తున్నాం మేము ఇక్కడ. మరి ఏం చేద్దాం, రాత్రి ఇల్లు కొలగొట్టినా కూడా దోమలలో అట్లాంటి రేకుల బండలలో పండుకున్నాం. ఏడున్నాయి వండుకోవడానికి, బియ్యం బాయ, కారం బాయ, మొత్తం నెట్టి దోచర పడితోటి తీసుకుంటామన్నా కూడా తాగలే. అసలు నెట్టుడే తీసిన దాకా ఇంకా లేదు. అసలు వాళ్ళ మామే కనకరమే లేదయ్యా, మీ దండం పెడతా. అసలు ఎప్పుడు ఎల్లగొట్టాలా, ఎప్పుడు ఎల్లగొట్టాలని వాళ్ళు మా మీద చూపడిది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కానీ అంతవరకు అవతల కేసీఆర్ ప్రభుత్వం అప్పుడు మా జోలికి రాలేదే. మేము ఏ పని చేసినా కరెంటు వాళ్ళు కట్ చేసపోయినా గారు మళ్ళీ సాయంత్రం వరకు కరెంటు తొలగించుకునేది. మేము ఆడ ఏమనకపోయేది. వాళ్ళు ఉండగా అసలు మా జోలికే రాలే. మరి వాళ్ళు ఏంటికి వస్తున్నారో ఏందో మా దగ్గర తెలియదయ్యా. కోటి అన్నలు, నా ఎక్కలు, నా చెల్లెళ్ళు, నా తల్లులు, మీ దండం పెడతా, మా కోటేజ్ గెలిపియండి, మీకు బంగారు తెలంగాణ చేస్తా అన్నాడు. ఇల్లు క్వార్టర్స్లు కాసిన కట్టిలే, 900 క్వార్టర్స్లు కట్టించండి ఇక్కడ గుట్ట మీద. ఇక అంతే. వీళ్ళు గుర్తురాలే, ఇవాళ గుర్తురాలే, ఇవాళ ముఖ్యమంత్రి గుర్తురాలే, ఈ కొంగులేటి శ్రీనివాసరెడ్డికి గుర్తురాలే, తుమ్మల నాగేశ్వరరావు గుర్తురాలే, ఎవరికి గుర్తురాలేదయ్యా. ఓట్లప్పుడైతే మీ దండం పెడతా, మీ చేతులు పట్టుకొని వాడి చేతులు వీడి చేతులు అందరి చేతులు పట్టుకుంటాడు. ఇవాళ ఎవరు కాని రాట్లే. మీరు ఏం చేసాం భగవంతుడు దయ, మీరు మా మీద దయించి మాకు ఎవరన్నా ఒకసారి చూపించే ఏర్పాటు చేసి మీ దండం పెడతా, అదొక్కటి చేయండి అయ్యా. మీ దండం పెట్టి మీరు ఇచ్చేదాకా మేము ఏం చెప్తాం, ఏం చెప్పం, ఏం చెప్పే వాళ్ళకి. వాడు లంగా అయిపోయిండుగా, ఇంకేం చెబుతాం. రేవంత్ రెడ్డి పెద్ద లంగా, వాడు లంగా లంగా. ఇల్లు కూలగొట్టారయ్యా, కూలీ నాలు చేసుకొని. ఇక మనం డైరెక్ట్ గా ఉంటున్నాం కదా, ఈ గుడిచెలు రేకులు ఎత్తే గాలి మంచి లేచిపోతుంటే వేసినప్పుడు 10,000 అవుతాయి అని నాకు దగ్గర చేత కానీ 4 బిళ్ళలు తెచ్చి పెట్టుకొని కట్టుకుంది ఇల్లు. మన ఆ ఇల్లు గోలగొట్టిపోయా, 10 లక్షలు పెట్టి కట్టుకుంటే ఇల్లు గోలగొట్టిపోయా, 20 లక్షలు పెట్టి కట్టుకున్నది గోలగొట్టా, రేకులు చెడ్డోడిది గోలగొట్టా. మేము ఎడ్డు పోయి సచ్చాము. ఇంకా మేము ఏడ పని చేసి చూడమే, ఓటర్లలో చేయటం, ఇళ్లలో పని చేసి సాయంత్రం 4ంటికి వస్తాం ఇక్కడికి. పొద్దున్నే 7 గంటలకు పోతాం. రోడ్డు కోలు ఎవరు పని లేదు, బువ్వ లేదు, పని లేదు. పోతే తెచ్చుకున్నట్టు, లేకపోతే తిన్నట్టు, లేకపోతే లేదు. నిన్నటి నుంచి ఏం పని లేదు. మరి మాకు డబ్బులు బువ్వ ఏడుది, ఏడ్చుకుంటూ కూర్చుంటే సరిపోతాండే. మీ పనికి పోయి బో తినేటట్టున్నది. నిన్న ఈ టైం కాడ నుంచి మొదలు పెట్టి ఏడ్చుకుంటూ కూర్చొని బువ్వ లేదు, నీళ్ళు లేవు. మేము మీకు మీ దయించి లేవు. మొత్తం చూతురండి, మొత్తం బియ్యం, కారం, పప్పు మొత్తం పోయినాయి, పాడైపోయినాయి, నెట్టారు.